ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడి యొక్క అష్టోత్తరంలోని నామాలను తెలుసుకుంటూ పరమేశ్వర వైభవాన్ని గురించి, మహేశ్వర వైభవాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ప్రపంచంలో మొదటి శబ్దం ఓంకారం. అది అకార ఉకార మకార నాదాలతో కలిసి ఉంటుంది. పరమేశ్వరుని పేరు సర్వమయ. ఆయనే ఓంకారం, ప్రణవమై ఉన్నాడు. ఆయన వేదస్వరూపుడు. మనం తాత్వికంగా పట్టుకోవలసింది ఋషుల గొప్పతనం. మనం తరిచి పిలిచే పేర్లను అత్యంత శక్తివంతం, మంగళప్రదం చేస్తారు వాళ్ళు. శివ శివ అన్న నామాన్ని తెలిసి తెలియక అంటుంటే మన ఇంట్లో మంగళాలు జరుగుతూ ఉంటాయి. జరగవలసిన చాలా పెద్ద అమంగళం అంటే మన శివ సంబంధంలో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఆ అమంగళం ఆగిపోతుంది. దాని స్థానంలో ఆ శక్తితో చాలా తక్కువ స్థాయిలో ఇబ్బంది పెట్టేవి జరుగుతూ ఉంటాయి. అందుకే కదండి, ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి తలుచుకోండి, దేవుడి నామం చెప్పుకోండి. కూర్చుంటున్నా, లేస్తున్నా, పనిచేస్తున్నా, ఆడవాళ్ళు కుక్కర్ స్టవ్ మీద పెడుతున్నా, లేకపోతే ఏదో పిండి రుబ్బిన తర్వాత రుబ్బిన తర్వాత రుబ్బురోలు కడిగేటప్పుడు బరువుగా ఉండి ఎత్తి పక్కన పెట్టాలన్నా, ఒక బియ్యం మూట తీసి లోపల పక్కకి జరపాలన్నా, ఏం చెయ్యాలన్నా ఓ శివ పరమాత్మ అనో, రామ అనో, సీతారామ అనో, ఏదో ఒకటి, హరే అనో, గోవిందాను, ఏదో ఒక పేరు తలుచుకోండి. అందుకనే ఎప్పుడూ అలా మనం పరమేశ్వరుడు యొక్క నామాన్ని మనసులో కానీ పైకి కానీ అంటూ ఉంటే జరిగేటటువంటి అమంగళాలు, అది ఎంత పెద్ద అమంగళమైనా సరే ఆయన తప్పించేసి చిన్న ఆపదతోటి, అంటే మనకి చాలాసార్లు చెప్పుకున్నాం, పెద్ద పెద్ద చెట్లు ఏవో ఉంటాయి, అది గాలివాన పడుతున్నప్పుడు మామూలుగాను ఏదో అనుకోకుండాను పెద్దగా చప్పుడు చేస్తూ మన మీద పడవలసిన సందర్భం ఉందనుకోండి, అది తప్పించేస్తాడు. దాని మించి ఒక ఆకో పొల్లో వచ్చి మన మీద పడేటట్టుగా చేస్తాడు. అలాగే ఆ రోజు బాలేదు, మామూలుగా జాతకం పుట్టినప్పుడే తెలిసిపోతూ ఉంటుంది కదండి. ఆ రోజు పెద్ద ఆపద వచ్చేటట్టుగా, ఏదో పెద్ద కారు యాక్సిడెంటో ఏదో జరిగేటట్టుగా ఉందనుకోండి, అది మనం నిత్యము పరమేశ్వరుడి యొక్క నామాన్ని జపిస్తూ, ఆయన పూజ చేస్తూ, భక్తితోటో విరక్తితోటో ఆయన్ని పిలుస్తూ ఉన్నామనుకోండి, ఆయన సంతోషపడిపోతాడు. పడిపోయి ఏ కారో వచ్చి గుద్దుకోవాల్సింది చిన్న కంకర్రాయి గుద్దుకుని ఎదురు దెబ్బ తగిలినట్టుగా కొంచెం తుళ్ళి పడేటట్టుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ అమంగళం ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. దాని స్థానంలో ఆ శక్తితో చాలా తక్కువ స్థాయిలో ఇబ్బంది పెట్టేవి జరుగుతూ ఉంటాయి. ఆ నామానికి ఒత్తు కూడా లేకుండా జాగ్రత్త పడతారు. అంతే కదండి. నమ శివాయ అన్న, శివ పరమాత్మ పరంధామ అన్న, అది చాలా తేలికగా అనగలం. దాన్ని ఏంటో కష్టపడిపోయి మాట్లాడవలసిన మాట ఏం కాదు కదండి. అటువంటి నామం ప్రపంచంలో ఇంకోటి లేదు. చూడండి, రామనామం ఎంత అద్భుతమైనదండి. రామ అంటే ఎంతో సంతోషం కలుగుతుంది. రామాయణం వింటే ఎంతో ఆనందం కలుగుతుంది. రాముడు రాముడే, సీతారాములు సీతారాములే. ఋషులు యుగం మారిన ఈ జాతికి ఇచ్చిన వరం, మనిషి తేలికగా తరించడానికి వీలైన నామాన్ని ఈశ్వరుని అవతార సమయంలో, నామకరణ సమయంలో ఉంచారు. వశిష్ఠుడు ఉంచాడు కనుక మనం రామ అంటున్నాం. శివ 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 అంటే అది శివమే చేస్తుంది. శివనామాన్ని ద్వేషించడం వలన దక్షుడు నాశనమయ్యాడు. అజ్ఞానంతో కొన్నిటి పట్ల ద్వేషభావం ఉండటమే ప్రమాదం. అదే అజ్ఞానం. శివ శివ, రామ రామ, కృష్ణ కృష్ణ, గోవింద అనుకుంటూ అత్యంత శక్తివంతములైనటువంటి ఆ నామాలని తలుచుకుంటూ ఉంటే మంగళప్రదమైన నామాలు కాబట్టి అవి మంగళప్రదంగా మనకి జరుగుతూ ఉంటుంది. ఉమా నామం ప్రణవం. ప్రణవశక్తిని భద్రంగా తీసుకోవాలంటే ఉమాదేవి అయి నమః అంటే ప్రణవశక్తి వస్తుంది. ఓంకారంలో కల అకారం సృష్టికి గుర్తు, ఉకారం స్థితికి గుర్తు, మకారం లయకి గుర్తు. సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి, ఈ మూడు శక్తులు ఎవరి నుండి కదిలి మూడుగా మారి వస్తున్నాయో వారి గురించి చెప్పినప్పుడు ఓం, అది ప్రణవం తానే అయి ఉన్నాడు. ఆయన సర్వమయ అంటే సర్వమయుడు. సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి, ఈ మూడు శక్తులు ఆయన నుండే కదిలి మూడుగా మారి వస్తున్నాయి. ఒక చెంబుతో నీళ్లు పట్టుకొని కింద పారబోస్తే ఆ నీళ్ళన్నీ ఒకవైపు వెళ్ళవు, తలో వైపు వెడితే భూమి మీద పడ్డాక ఆ నీరు మూడు పాయలు అయిందేమో కానీ పడకముందు ఆ నీరు ఒక చెంబులోవే. మూడు పాయలుగా అయిన ఆ నీటిలో మూడు రకాలైన శక్తులు ఉంటాయా అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి, ఒక పాయలో నీరు దాహం తీర్చిందని ఒక పాయలో దాహం నీరు తీర్చదని అనుకుంటామా? అనుకోం. మూడు పాయలలోని నీళ్లు దాహం తీరుస్తాయి.
రామకృష్ణ పరమహంస గారు ఒక మాట అంటారండి. ఒక చెరువు దగ్గరకు నలుగురు వ్యక్తులు 4 ఒడ్ల వద్ద నీరు తాగి, ఒక వ్యక్తి ఐ డ్రాంక్ వాటర్, నేను నీళ్లు తాగాను అన్నాడు. వాటర్ అన్న మాటని మార్చితే నీటికి దాహం తీర్చే శక్తి ఏమైనా తగ్గుతుందా అండి? ఇంకొక ఆయన నేను నీళ్లు తాగాను అని తెలుగులోనే చెప్పాడు. నీళ్లు అంటే నీటికి దాహం తీర్చే శక్తి ఏమైనా తగ్గుతుందా? ఇంకొక ఆయన నేను ఆక్వా తాగాను అన్నాడు. ఇంకొక ఆయన నేను పానీ తాగాను అన్నాడు. ఇప్పుడు దేనికైనా ఏ భాషలో చెప్పినా అర్థం మారిందా? దాని పేరు పెట్టి పిలిచినా, 4 ఒడ్ల దగ్గర తాగినా దానిది అదే శక్తి. ఏ పేరు పెట్టి పిలవకుండా తాగినా దానికి అదే శక్తి. సర్వమయః, మూడవుతాడు. మూడయినవాడు ఆ ఒక్కడే వైదికం. ఒక మాట చెప్పడానికి 3 ఎందుకు అవ్వాలంటే సృష్టి, స్థితి, లయ 3 చేయడానికి అని చెప్తూ ఉంటాం. సృష్టి అంటే తయారవడం, కొత్త పదార్థాన్ని తీసుకురావడం. స్థితి అంటే దాన్ని కొంతకాలం ఉంచడం. లయ అంటే ఎందులో నుంచి వచ్చిందో అందులోకి కలిపేయడం. ఒక కెరటం ఎక్కడి నుంచి వస్తుందండి? నీటిలో ఉన్న నీళ్ళే పైకి లేస్తాయి తప్పితే కొత్తగా ఎక్కడి నుంచో రాదది. కెరటం సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే కొద్దిసేపు వచ్చి తర్వాత సముద్రంలోనే విరిగిపడిపోయి సముద్రంలోనే కలిసిపోతుంది. శంకరులు షట్పదిలో సాముద్రోహి తరంగ క్వచన సముద్రోన తరంగ, సముద్రంలో తరంగాలు వస్తాయి కానీ తరంగంలో సముద్రం లేదు అంటారు. కాబట్టి పరమేశ్వరుడు ఆయనే తీసుకువచ్చి ఆయనే సృష్టి, స్థితి, లయ కూడా మొత్తం ఆయనే చేసేస్తూ ఉంటాడు. కాబట్టి పరమేశ్వరుడు యొక్క నామం ఎంత గొప్పదండి. ఆయన మహత్యం మనం చెప్పలేం. పరమేశ్వరుణ్ణి త్రయీమూర్తి అనీశ్వర అంటారు. త్రయీ అయి మూర్తి భవించిన వాడు శివుడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. మూర్తి భవించిన ధర్మమే రాముడు. వేదానికి త్రయీ అన్న మాట వాడతారు. ఇది శంకరులు శివానందలహరి చేస్తూ అంటారు. రుక్, యజ్, సామ 3 వేదాలు. అధర్వణ వేదాన్ని కొన్ని ప్రత్యేక కారణాల వలన 4వ వేదంగా చెప్పనవసరం లేదు. 3 వేదాలుగా ఉన్నది పరమేశ్వరుడే. ఆయన ఎందుకు వేదంగా ఉన్నాడు? భోగస్థానాలు ఇచ్చాడు, కన్ను ఇచ్చాడు, పైన జలపాతం ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ఒక యాపిల్ పండు ఇచ్చాడు, చెవి ఇచ్చాడు, బయట వీణానాదం ఇచ్చాడు, చర్మం ఇచ్చాడు, కొడుకునిచ్చాడు. ఆ ముట్టుకోవడానికి కొడుకు ముట్టుకుంటే ఆ ఆనందం వేరు. అన్ని సుఖాలను ఇచ్చి అన్నీ అనుభవించడానికి ఇంద్రియాలను ఇచ్చాడు. అన్నీ ఇచ్చినవాడు వేదం ఎందుకు ఇచ్చాడు? ఆయన మన తీరని కోరిక తీరడానికి ధర్మబద్ధమైన మార్గదర్శకమైన సూత్రాలు ఇవ్వడానికి వేదాన్ని ఇచ్చాడు. ధర్మం వేదాంతర్గతమైనది, దాన్ని పట్టుకోవాలి. ఆయనే ఋగ్, యజుర్, సామవేదాలు. ఋగ్వేదం అంటే సమస్త దేవతా స్వరూపాలని క్రోడీకరిస్తుంది. ఇంతమంది దేవతలు ఉన్నారు. ఏ దేవత ఏ ఉపకారం చేసి పెడుతుంది? ఐశ్వర్యం కావాలంటే ప్రియమిచ్చేతి హుతాసన, అగ్నిహోత్రం పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఆరోగ్యం కావాలంటే సూర్యుని ఆరాధించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. దేవతలను చెప్పి వారి శక్తులను చెప్పి ఎలా పూజ చేయవచ్చో చెప్పి దాని కొరకు కావలసిన మంత్రాలను శ్లోక రూపంలో ఇస్తుంది. ఒక దేవతకు కావలసిన మంత్రాలను శ్లోకాలను అన్నిటినీ ఒకచోట కూరుస్తుంది ఋగ్వేదం. అలా కూర్చిన దాన్ని సూక్తం అంటారు. సూక్తం అనగా బాగా చెప్పబడింది అని అర్థం. దుర్గా సూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తం, స్త్రీ సూక్తం మొదలైనవి ఋగ్వేద అంతర్గతమై సూక్తాలుగా వస్తే రుక్ అంటారు. వాటిని చదివి ఆరాధన చేసి దేవతానుగ్రహాన్ని పొందుతారు. ఇక యజ్ అంటే కొడుకు కావాలనుకోవడం తప్పు కాదు. దాన్ని వేదం కాదనలేదు. దశరథ మహారాజు సంతానం కొరకు యాగం చేశాడు. కొడుకు కలగక ఏదో పాపం అడ్డుపడుతుంటే గురువుగారిని సంప్రదిస్తే ఆయన యజ్ఞమో యాగమో చేయడానికి ఆరాధన రుక్లోని మంత్రాన్ని తీసుకుని వచ్చి ఎలా పూజ చేయాలో, ఎవరికి హవిస్సు ఇవ్వాలో, కర్మకాండ అంతా కోరికలు తీరడానికి ఏ ఏ రకాలైన యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నది యజుర్వేద అంతర్గతంగా నేర్పుతుంది. దాన్ని చెబుతారు. ఇక సామవేదం అంటే దేవతలు మన పట్ల ప్రసన్నులై సంతోషాన్ని పొందాలంటే సామవేద గానం చెయ్యాలి. దానివలన ఈశ్వరుడు తొందరగా ప్రసన్నుడవుతాడు. వేదానాం సామవేదోస్మి, నేనే సామవేదం అంటాడు గీతాచార్యుడు. సామ అంటే శాంతి, మనశ్శాంతికారకమైన సంగీతం సామవేదం నుంచి పుట్టింది. సామ అంటే లొంగదీయడం, శత్రువుని లొంగదీయడానికి సామదాన భేద దండోపాయాలలో మొదటిది సామం. మంచి మాటలతో లొంగ తీసుకోవాలి. మనం చేసిన పాపాల వలన కోపంతో ఉన్న ఈశ్వరుడు ప్రసన్నుడయ్యేటట్లుగా పలకడానికి చెప్పడానికి యోగ్యమైనది వేదం సామవేదం.
సామగానం చేస్తే దేవతలు వసలైపోతారండి. తాను అందరికన్నా ముందు ఉన్నాడు. అందరికన్నా ముందు ఎవరున్నాడో, ఎవరు వాటిని తయారు చేశాడో అన్నీ వాడివే అయి ఉన్నాయి. వాటన్నిటిని మనకిచ్చి సంతోషం పొందాలని, ఇలా చెయ్యి నీకు ఇస్తానని ఏది చేస్తే ఇవ్వడానికి యోగ్యతను మనం పొందుతామో అది కూడా ఆయనే చెప్పాడు. చెప్పినప్పుడు ఊపిరి వ్యయం అవుతుంది. ఊపిరే వాక్కుగా మారుతుంది. అప్పుడు నెత్తురు నీరుగా మారుతుంది. అందుకే గురువుగారి ప్రబోధానికి ఒక శిష్యుడు మారినా నా శ్వాస ధన్యమైంది అంటూ ఉంటారు. ఆయుర్దాయం వ్యయం చేసి శిష్యోద్ధరణకు తన ప్రాణం పణంగా గురువు పెట్టేస్తూ ఉంటాడు. బోధ చెయ్యకపోతే ఆయనకు తనకు తెలిసింది కూర్చుని చేసుకుంటూ ఉంటాడు. అదేమీ తప్పు కాదు. కానీ చెప్పకుండా ఉండలేక తన ఊపిరి వ్యయం చేసి చెబుతూ ఉంటాడు గురువు. ఎవరైనా ఏదైనా ఇస్తారేమో, ప్రాణమే ఇవ్వరు కదండి. గురువు ఇస్తూ ఉంటాడు ఈ ఈ ప్రాణాన్ని. అందుకే ఆ గురువు వాక్కు లేకపోతే జాతికి ఉద్ధరణ లేదు. అందుకే గురువుగారి రుణం తీర్చుకోగలిగింది కాదు. తల్లి రుణమైనా తీర్చుకోవచ్చు, తండ్రి రుణమైనా తీర్చుకోవచ్చు. కానీ గురువుగారి రుణం తీర్చుకోగలిగింది కాదు. ఈశ్వరుడు వేదం ఇచ్చాడంటే ఆయన ఊపిరే వేదంగా మారింది. ఈశ్వర వాక్యే వేదం. ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు అది తెలియదు కదండి. పార్వతీ కళ్యాణంలో పరమశివుడు ఎవరికి ఎప్పుడు పుట్టాడు ప్రవర చెప్పడానికి ఎవ్వరికీ తెలియలేదు. ఎలా తెలుస్తుంది? అందరికన్నా ముందు పుట్టాడు. ఎంతమంది ముందు ఉన్నారనుకున్నామో అంతమంది కన్నా ముందు ఉన్నాడు ఆయన. వేదం ఎప్పుడు పుట్టింది? ఆయన పుట్టగానే ఆయన వాణి వేదం. వేదం ఈశ్వరుడు ఎప్పుడు పుట్టింది తేదీ ఉండదు. ఆయన ఉండబట్టి అన్నీ వచ్చాయి. అన్నీ సిద్ధం చేసి వాటిని వాడుకోవాలంటే అలా వాడుకో అని వేదం ఇచ్చాడు. ఆయనే ఋగ్ యజుర్ సామవేదాలుగా 3 వేదాల సమాహారమై మనందరి కోరికలు తీర్చేవాడై, సామగానం చేస్తే పొంగిపోయేవాడై, లోకాన్ని కరక్షించే వేదస్వరూపుడై ఉన్నాడు. మనం విష్ణుమూర్తిని శ్రీ మహావిష్ణువు అని అంటూ ఉంటాం. కానీ శివుణ్ణి మహాశివుడు అని అన్నాం కదండి. మహాలింగమే ఉంటుంది. ఏ గుళ్ళోకి వెళ్ళినా శివలింగమైనా మహాలింగం అనే అంటాం. తనంత తానుగా మహాలింగం అన్న పేరుతో వెలిసిన క్షేత్రం ద్రావిడ దేశంలోని మధ్యార్జున క్షేత్రం. శైవగామం ప్రకారం గుడికి ఏ వైపు ఏ క్షేత్రాలు ఉండాలో ఆ ప్రకారంగా ఆ దిక్కులు ఉంటాయి. క్షేత్రాలు దానికి ఉపదేవాలయాలు పవిత్రమయ్యేటట్లుగా భూమిని చెయ్యాలని చోళరాజులు కట్టారు అక్కడ. అక్కడ స్థలవృక్షం సాక్షాత్తు శివుడు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు. బ్రహ్మాండమంతా శివలింగమైతే పైన చంద్రబింబం మౌళిలో ఉండి ఎలా కరికి పడుతున్నదో అలా బ్రహ్మాండమంతా నిండిపోయిన శివలింగాన్ని చంద్రుని మీద నుండి కరుకుతున్న దాని ధ్యానంలో చూడలేకపోతే ధారాపాత్ర అన్న చంద్రునిలోంచి పడుతున్న అమృతం చేత తడిసిపోతున్న శివుడిని, అంతటా నిండిన బ్రహ్మాండలింగాన్ని ఆ మహాలింగంలో చూడడానికి అడ్డు ఆపు ఉండదు. దానికి అంతం మొదలు ఉన్నాయా అంటే బ్రహ్మాండ వ్యాప్తి దేహ. ఇక్కడ కొంచెంగానే కనబడినా బ్రహ్మాండ వ్యాప్తి అయిన ఆ దేహం ఉన్నవాడు ఆయన తప్ప వేరొకడు లేనివాడు. అటువంటి స్థితిని పొందినవాడు. అంతటా నిండిన శివలింగాన్ని మహాలింగంలో చూడాలి. లింగం గొప్పతనం, లింగం అరూపరూపి అంటారు కదండి. అందుకనే ఆ లింగానికి అంత గొప్పతనం ఉంది. ఉపాసనలో ఒక మెట్టు పైన ఉన్నవాళ్లే చేయగలుగుతారు అది. రూపం అంటే మనసుకు పట్టుకోవడం, అలంకారం తేలిక. రూపం ఉంది కనుక కళ్ళ ముందు కనబడుతోంది. లింగానికి కాళ్ళు, చేతులు, ముఖాలు ఏమీ లేవు. ఎటు కూర్చుని అభిషేకం చేయాలనుకున్నా అటు కూర్చుని పోసేస్తూ ఉంటారు. దక్షిణ దేశంలో రావి చెట్టు, వేప చెట్టు కనబడితే జంటనాగులను ప్రతిష్ఠ చేస్తారండి. ఉత్తర దేశంలో రావి చెట్టు, వేప చెట్టు కనబడితే శివలింగం పెట్టేస్తారు. గంగానది ఒడ్డున హరిద్వారంలో ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాలకు చడానా అని ఒక సేవ చేస్తారు. అక్కడ ఆడ మగ కూడా స్నానం చేసి కాసిన నీళ్లు పట్టుకుని వచ్చి ఆయన మీద పోసి వెళ్ళిపోతూ ఉంటారు. అది అక్కడి దేశాచారం. దక్షిణ దేశంలో ఆడవాళ్ళు శివాభిషేకం చెయ్యరు. పురుషులు పూర్ణ శౌచంతో ఉండి నరుద్రో రుద్రమర్చయేత్ మహాన్యాసం చేసుకుని అభిషేకం చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైన దీక్షాపరులైతే తప్ప మహాన్యాసం లేకుండా అభిషేకానికి వెళ్ళరు. శివలింగం అరూపరూపి. ఎక్కడ పోసినా అభిషేకమే. సద్యోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశానలనే 5 ముఖాలతో చూస్తూ ఉంటాడు ఆయన. ఎటు పోసినా ఆ ముఖం మీద పడిపోతూ ఉంటుంది. శివతను అంటారు. అంటే అమ్మవారే. శివతను అంటే అమ్మవారు, శివ అంటే పరమేశ్వరుడు. లోపలి ఆత్మచైతన్యం ఆయన. లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఇంకెక్కడుందండి? అదే వ్యాపకత్వం చేత విష్ణు స్వరూపం. శివునిలో విష్ణువు ఉంటాడు. అన్నీ ఆయన మనిసం ఏకమీసమనిసం. ఎల్లప్పుడూ ఆయన ఒక్కడే ఆ స్థితిని పొంది ఉన్నవాడు అని భావన చేస్తే
ఆయన అరూపరూపి. శివలింగం రూపం ఉందా లేందా చెప్పలేం కదండి. చూడగలిగే లింగం బ్రహ్మాండం అంతటికీ గుర్తు. ఈ స్థితిని భావన చేయగలగాలి. కాబట్టి పరమేశ్వరుణ్ణి ఊహించుకోవాలన్నా, పరమేశ్వరుడి యొక్క వైభవం చెప్పాలన్నా మన తరం కాదు అనే అనుకోవాలి. పరమేశ్వరుడు సచ్చిత్తానంద స్వరూపుడు. ఆయన అందాన్ని పెంచుకోవడానికి కొత్తగా ఆభరణం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఇస్తే వారి ప్రీతి కాదనలేక తాను పుచ్చుకోవాలి. అన్ని దానాలు పుచ్చుకునేవారు ఉంటారు. ఎవరన్నా ఆయనకు సర్పాలు దానం ఇచ్చే వ్రతమేమీ లేదు కదండి. తాచుపామును ఇదన్నమమా అంటూ నీళ్లు పోసి ఇస్తే ఎవరైనా పుచ్చుకుంటారా? ఆయన నాగులని వాటి కొరికే ఆభరణాలుగా పెట్టుకుంటాడు. మనతో ఆర్తితో మీ ఇంట్లో ఉంటాను అంటాడు. ఎందువలనంటే అక్కడుంటే రక్షణ కలుగుతుందని ఉండిపోతూ ఉంటాడు. ఒకప్పుడు కృష్ణదేవరాయలకు ఆపద వస్తే వ్యాసదేవరాయల వారు కృష్ణదేవరాయల వారిని ఎవరికీ తెలియకుండా సింహాసనం మీద నుంచి దించేశారు. అప్పటికి ఆయన పేరు వ్యాసతీర్థులు. రాయలు అన్న పేరును తాను తగిలించుకుని వ్యాసరాయలు అన్న పేరుతో పట్టాభిషేకం చేసుకున్నారు. ప్రభువుకి మరణయోగం వచ్చింది. అది వచ్చి ప్రభువు మరణించకుండా దక్కించుకోవాలంటే ఆయనని పదవిలోంచి తీసేస్తే ఆయన ప్రభువు కాదు. ప్రభువు లేకుండా ఉండకూడదు. వ్యాసరాయల వారు సింహాసనం మీద కూర్చున్నారు. ఏ యోగమైనా మహాభక్తుడిని చేసేయగలదండి. అది ఆ యోగం వ్యాసరాయల వారిని ఏమీ చేయలేకపోయింది. ఆ కాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణదేవరాయల వారిని పట్టాభిషిక్తుని చేసి ఆయన వెంకటాచలం వెళ్ళిపోయారు. స్వామి పుష్కరిణి గట్టు చివర ఉన్న స్వామి దేవాలయంలోని హనుమ వ్యాసరాయల వారు ప్రతిష్ఠ చేసిందేనండి. ఆ కారణం వలన ఆయన కొంతకాలం పరిపాలన చేశారు. తలుచుకుంటే సమర్థత చేత మృత్యువుని గట్టించగల మహాపురుషులు ఉంటారండి. మనం పామును దానం చేయడం కానీ ఒంటి మీద వేసుకోవడం కానీ చెయ్యలేం. అందుకు ఒక్కటే కారణం, పాము మృత్యువుకు సంకేతం. పాముని మనం చూసామా అన్నది ప్రధానం కాదు. అది మనని చూసిందేమో అన్న అనుమానంతో సగం చచ్చిపోతూ ఉంటాం. లోకంలో మృత్యువుకు భయపడని వారు ముక్త పురుషులు. శరీరాన్ని పరమానంద స్థితిలోకి హోమం కింద మృత్యువుకు అప్పచెప్పగలిగిన ఆఖరి ఊపిరిగా వెళ్ళిపోతూ ఉంటే ఇది ప్రకృతి పరిణామం అని, శరీరం పడిపోతుందని చెప్పగల స్థితిని కలగాలంటే వారెంతో భక్తి తత్పరులై ఉండాలి. శివానుగ్రహం పొందిన వారైతే తప్పితే అలా వెళ్ళలేరు. సాధారణంగా దీన్ని చంపుతోందని ఇది ఏడుస్తోంది అంటూ ఉంటారు. ఒకదానికొకటి చంపడం అనేది అరణ్యంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అక్కడ చంపబడినదంటూ ఉంటే సింహం ఒకటే, దాన్ని ఇంకో జంతువు చంపదు. అలాగని సింహం ఏడవదని అనుకోకూడదు, అది ఏడుస్తుంది. ఏ శరీరానికైనా ఏడుపు ఉంటుంది. ఏడుస్తూ వెడితే దానికి కొనసాగింపు తర్వాతి శరీరం. నవ్వుతూ అప్పచెపితే నవ్వుతూ ఉండే శరీరం లేదు. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండే శివునిలో కలిసిపోతారు. ఆ సాధన చాలా కష్టమండి. అది తెలియాలంటే శివానుగ్రహంతో లోపలున్న ఆనంద స్వరూపమైన శివుడు తెలియాలి. నవ్వుతూ వెళ్ళిపోయాడంటే ఇంక రాడు. ఏడుస్తూ వెడతాడు అంటే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుతాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే శరీరం పడిపోతోందేమోనన్న బెంగతో ఏడుస్తాడు. అలా వెడితే మళ్ళీ ఏడుస్తూ ఉండే శరీరంలోకి వెళ్ళిపోతుంటాడు. భార్య ప్రసూతి గదిలో ఉంటే బయట భర్తకి ఎంత టెన్షన్ అండి. ఎన్ని మొక్కులు మొక్కుతూ ఉంటాడు దేవుడికి. ఆమె మృత్యుముఖద్వారం దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఎన్ని మహాత్యాగాలు చేస్తే శరీరాలు నిలబడ్డాయండి. అంతర్లీనంగా ఏడుపు ఉండిపోవడానికి కారణం పూర్తి చేయడం ఏడుపుతోటి. సనాతన ధర్మంలో ఏ కథను విషాదంతం చేయరండి. అది మళ్ళీ రావడానికి గుర్తు. అన్నీ ఆనందంతో కళ్యాణంతో పరిసమాప్తి చేస్తారు. అంటే జీవ బ్రహ్మైక సిద్ధిని పొంది శాంతికారక కళ్యాణం అంటూ ఉంటారు. అదనమాట అసలు ఏడవకుండా నవ్వుతూ మంగళప్రదంగా ముగింపు చేయడానికి కారణం. అందరికీ మృత్యుభయం ఉంటుంది, కానీ పరమేశ్వరుడికి ఆ భయశబ్దం లేదు. ఆయనే ఆత్మ, అదే మనం కూడా. కానీ భయం ఎందుకు వచ్చిందంటే జీవుడు అన్న భావన చేత వస్తుంది. ఈ మాయను ఆయన ఎత్తాలి. నీవే శివుడివే, నీవు శివుడివే అన్నది ఆ అనుభవంలోకి తేవాలి. ఆయన అనుగ్రహిస్తే ఆ ధైర్యం వస్తుంది. శివుడు మృత్యుంజయ అని చెప్పడానికి పాములు ధరిస్తాడు. ఆయనకు అది భూషణం. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి మనం మనఃపూర్తిగా ఏ పని చేస్తున్నా సరే శివ పరమాత్మ అను మనకి ఇష్టమైన దేవుడు ఎవరైతే వాళ్ళనే. విష్ణుమూర్తిని పూజిస్తాం, గోవింద అను, శివ హర అను, లేకపోతే వెంకటేశ అను అలా పిలుచుకోవచ్చు. లేకపోతే దుర్గాదేవిని పూజిస్తారు, అమ్మ దుర్గా, దుర్గాంబికే అను, అమ్మ అను, భవాని అను, శివాని అను అలాగే పిలుచుకోవచ్చు. బాబాగారిని పూజిస్తాం, సాయి అను, లేస్తున్నాం సాయి అని లేవాలి. తుమ్మొచ్చింది
ఎక్స్‌క్యూజ్ మీ అంటూ ఏదో వచ్చిరాని ఏదో ఎవరో ఎదురుగుండా ఉన్నట్టు తుమ్మేసి ఎక్స్‌క్యూజ్ మీ అంటూ ఉంటారు. అది ఎందుకండి అంత ఒక రకంగా మనకి ఇది తుమ్మిన తర్వాత అసలు నిజానికి తుమ్మినప్పుడు ఆ తుమ్మిన ఒక్క సెకను మన గుండె ఆగిపోతుందిటండి. అందుకే పూర్వం వాళ్ళు తుమ్మినప్పుడు చిరంజీవ అంటూ ఉంటారు. శతాయుష్మాన్ భవ అంటూ ఉంటారు. ఎందుకండి? ఆ గుండె మళ్ళీ కొట్టుకొని మళ్ళీ అతడు చిరంజీవిగా ఉండాలి అని ఉద్దేశంతో ఆ దీవెన తీస్తూ ఉంటారు. కాబట్టి తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, జలుబు చేసినా, ఒక పక్క ఒకవేళ ఏదైనా ఎదురు దెబ్బ తగిలినా, లేకపోతే కూర్చున్నా, లేచున్నా, ఏది చేసినా ఆ పరమేశ్వరుడి నామాన్ని మనం ఖచ్చితంగా చెప్పుకుంటూ పరమేశ్వరుడిని కృపకి మనం గనక పొందగలిగితే మనం ఎంతటి అదృష్టవంతులమో చెప్పక్కర్లేదు. కాబట్టి రేపు మనం ఒక్కసారి చదువుకోవాల్సిన శ్లోకాన్ని చదువుకుంటూ పరమేశ్వరుడు యొక్క అష్టోత్తరంలోని అన్ని నామాల యొక్క అర్థాలని వరుసగా చెప్పుకుంటూ ఒక 2 రోజులు ఎంతో పట్టచ్చేమో ఇది. చెప్పుకొని ఆ పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని మనం మళ్ళీ తెలుసుకుందాం. కాబట్టి రేపటి పారాయణంలో అష్టోత్తరంలోని నామాలన్నీ వరుసగా మనం చెప్పుకుంటూ ఆ శ్లోకం ఒక్కసారి చదువుకుని పరమేశ్వరుడి నామాలన్నీ చెప్పుకుంటూ వెళ్దాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.